ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఎట్టకేలకు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఎట్టకేలకు మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ బసవరాజ్ అడిగి తెలుసుకుందాం. బసవరాజ్, 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఇవాళ ఉదయం నుంచి ఏదైతే గత అర్ధరాత్రి ఒక మృతదేహానికి సంబంధించిన చేయి కనిపించిందో ఆ చేయి కనిపించిన ప్రాంతంలో సింగరేణి కాలరీస్ ఎక్స్పర్ట్స్ అంటే అక్కడ రెస్క్యూ సిబ్బంది మొత్తం దాదాపు 16 గంటలు శ్రమించి ఒక మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. ఇది గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. గురుప్రీత్ సింగ్ రాబిన్స్ ఇండియా కంపెనీలో టీబీఎం ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈ టీబీఎం ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తి అంటే ఏదైతే టీబీఎం ముందు భాగంలో ఉండాల్సింది. అయితే దాదాపు 30 అడుగుల వెనక్కి ఈయన మృతదేహం లభ్యమైంది. అయితే ఈ సాయంత్రం మృతదేహాన్ని అక్కడి నుంచి అంటే అతి జాగ్రత్తగా మొత్తం డ్రిల్లింగ్ చేస్తూ మృతదేహాన్ని చుట్టూ డ్రిల్లింగ్ చేస్తూ బయటకు తీశారు. అయితే 7 లేయర్ల మట్టి పొరలను పూర్తిగా తొలగిస్తూ లోపల నుంచి అంటే మృతదేహానికి ఎలాంటి ఏదైనా డ్యామేజ్ కాకుండా పూర్తిగా బయటకు తీసిన పరిస్థితి. అయితే అక్కడ నుంచి మృతదేహాన్ని ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం నిర్వహించి వారి స్వగ్రామం అయినటువంటి తరంతారం జిల్లా పంజాబ్ రాష్ట్రంలోని తరంతారం జిల్లాకు పంపించే ఏర్పాట్లు చేశారు. అయితే మృతదేహం వెంబడి వాళ్ళ బంధువులు ఏదో గురుప్రీత్ సింగ్ బంధువులు కూడా ఉన్నారు. బంధువులను కూడా ఇక్కడ మృతదేహం వెంబడి నాగర్కర్నూలుకు తరలించారు. అక్కడ నుంచి పోస్ట్ మార్టం అనంతరం పంజాబ్ కు తరలించే ఏర్పాట్లు చేశారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. మొన్న తెల్లవారి పొద్దున మనకు కేడవర్ డాగ్స్ దేశంలో 2 ఉన్నాయి. వాటిని తెప్పించారు స్పెషల్ గా. అవి 2 చోట్ల మనకు చూపించాయి. అందులో ఒక చోటు ఇంకొంచెం ప్రమాదంగానే ఉంది, ఇంకోటి కొంచెం ముందు బాగానే ఉంది. ప్రమాదం దగ్గర మేము మొదలు పెట్టాము పని. అక్కడ మేము ప్రయత్నించగా నిన్న అర్ధరాత్రి టైంలో మాకు చెయ్యి కనిపించడం జరిగింది. దాని తర్వాత మేము అట్లాగే శ్రమిస్తూ పొద్దున 5 వరకు యాక్చువల్లీ తీయాల్సిన అవకాశం ఉండే, కానీ చూస్తే దాదాపు 7 లేయర్ల స్టీలు ఆయన మీదకి ఉంది అన్నమాట. కాబట్టి మనము తొందరపడి తీస్తే మరి కొంచెం కూడా ఏదైనా మనం ఇంటాక్ట్ గా పట్టుకురావాలనే ఉద్దేశంతో మేము మళ్ళీ 12 గంటలు ఒక్కొక్క లేయర్ స్టీల్ ని తీస్తూ లాస్ట్ కి మరి ఆయనని మేము మీదకి పట్టుకొచ్చామండి ఇంటాక్ట్ గా. మరి మన గురుప్రీత్ సింగ్ అని అన్నారు. ఆయన యాక్చువల్లీ చాలా ముందు ఫేజ్ లో ఉండనుండే, ఆయన ఇక్కడ దాకా వచ్చారు అంటే మరి మిగతా వాళ్ళు కూడా దొరకాలని మాకు ఆశగా ఉంది. అంతకుముందు అయితే మరి ఫాల్ అవుతలా ఉంటే కష్టమో అని అనుకున్నాము. ఇప్పుడు ఈయన గురుప్రీత్ సింగ్ దొరికేసరికి మాకు కూడా ఆశ ఉంది. మేము కూడా మరి ఎంతో కుటుంబాలు సఫర్ అవుతున్నాయి కదా, మరి మేము కనీసం ఎతికి తీసేస్తే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాము.